ఉద్దేశం. ప్రజలు ఏమైనా మోసపోయారు అనుకోవచ్చా? కాంగ్రెస్ ఎవరు మోసం చేసింది అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న కేసీఆర్ కూడా అదే మాట అన్నాడు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుని తెలంగాణ ప్రజలు అని చెప్పేసి అన్నాడు. ఏమైనా నిజంగానే ప్రజలు మోసపోయారు అనుకోవచ్చా? లేక కాంగ్రెస్ మోసం చేసింది అనుకోవచ్చా? ఎప్పుడు తెలంగాణ ప్రజలు మోసపోరు. ఉమ్, చూస్తారు అంతే. ఎట్లా అంటే ఈయన పాలన ఎట్లుంటది, ఈ ప్రభుత్వం పాలన ఎట్లుంటదని వెయిట్ చేస్తారు అంతే. ఉమ్, ప్రజలు తలుసుకుంటే ప్రభుత్వాలను మనుషుల్ని మోసం చేస్తారు తమ్మి. పార్టీలను మోసం చేస్తారు. వాళ్ళు తలుసుకుంటే ఉమ్. జీరోను హీరోని చేస్తారు, హీరోను జీరోని చేస్తారు. కానీ ప్రజలు చరిత్ర నిర్మాతలు. నమ్మిండ్రు అంతే. కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. యువ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారు బ్రహ్మాండంగా ఉంటది పాలన, నడుస్తది అని నమ్మిండ్రు అంతే తమ్మి. ఉమ్. ఏవి కూడా ప్రజలు సంపూర్ణంగా 6 గ్యారంటీలల్లా ఏ పథకంలో కూడా 100% ప్రజలు ఎక్కడ కూడా ఆనందంగా లేరు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు. ఇంతెందుకు తమ్మి, నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం కేసీఆర్ లెక్క కాదు అన్నారు. అన్నారు నిరుద్యోగ కదా, ఇప్పుడు భృతి ఇస్తా జాతీయాలు అన్నారు. ఏమంటున్నారు? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికి 50,000 ఉద్యోగాలు ఏడాదిలో ఫిలప్ చేసామని చెప్తా ఉన్నారు కదా. అదే తమ్మి, ఇప్పుడు మేము అనేది అదే. ఇప్పుడు మరి ఆ నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు వచ్చిన తర్వాత మొన్నెందుకు తమ్మి పిల్లలు గ్రూప్ 1 రాష్ట్రప్పుడు పెద్ద యుద్ధం చేసారు హైదరాబాద్ లో. అంటే నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులు కూడా ఆశించిండ్రు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తది, మేము ఉద్యోగాలు చేసుకుంటాం అని బిడ్డలు ఆశపడి వాళ్ళే ప్రచారం చేసి గెలిపించిరు తమ్మి. ఇది ముమ్మాటికి నిజం. కానీ ఏది ఏమైనా నీళ్లు నిధులు నియామకాల కోసము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆత్మ ఘోషిస్తది ఎక్కడున్నా కానీ. ఉమ్. తన కన్న కళ నెరవేర్తలేదు తమ్మి. ఇది ముమ్మాటికి నిజం. ఇప్పుడు మీకు ముమ్మాటికి నిజం. ఏమనిపిస్తుంది అక్క, ప్రతిపక్ష పాత్రలో నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, కవితనో వాళ్ళ పాత్రను వాళ్ళు నిజంగానే ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా ప్రతిపక్ష హోదాలో? వాళ్ళ నంబర్ తమ్మి, ఉమ్, వాళ్ళ నంబరు వాళ్ళ ఉనికి కోసమే ప్రజలు ఉపయోగించుకుంటారు. ఓకే. వాళ్ళ ఉనికి. ఎందుకంటే పాపం ఆమె జైలుకు పోయి వచ్చింది. ఉమ్, ఆమె జైలుకు పోయి వచ్చింది కాబట్టి నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసము ఆమె బయలుదేరింది. ఉమ్, కేటీఆర్ ను కూడా రేపో మాపో అరెస్టు చేస్తారు అని అంటే ఆ జిహెచ్ఎంసి విషయంలో అరెస్టు చేస్తారు అనుకుంటే ఆయన ఒకటి ఎత్తుకున్నాడు అంతే తప్ప. కానీ వీళ్ళు ప్రజలకు ఉరకబెడతారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ఒక బలమైన నాయకులు వీళ్ళనేది మాత్రం ప్రజల్లో నమ్మకం లేదు. వీళ్ళ నంబర్ మీకేమనిపిస్తున్నది? కూడా. ఇప్పుడు కాళేశ్వరం విచారణ నడుస్తున్నది, విద్యుత్ కొనుగోలు మీద విచారణ నడుస్తున్నది, గొర్రెల స్కాము, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి, కార్లకు సంబంధించి విచారణ నడుస్తున్నది, ఫోన్ ట్యాపింగ్ విచారణ నడుస్తున్నది. ఇన్ని విచారణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నదా? నిజంగా నిజాన్ని నిర్భయంగా బయటికి తీసి ఎవరైతే నిజంగా ఆరోపణలకు అవినీతికి పాల్పడరో వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక నమ్మకం మీకు బీజేపీ నాయకురాలుగా ఉన్నదా? అయితే అధికారంలోకి రాకముందు పవర్ఫుల్ గా వేసిండ్రు మాటలు. ఉమ్, పవర్ఫుల్ గా అందరిని కటకటాల్లో పెట్టిస్తాం. ఎవరు పెట్టారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఉమ్, మనుషులుగా రాజకీయ నాయకులు మనమేం చేస్తారు కానీ. అయితే మాటలకు చేతలకు ఆచరణలో తేడా వచ్చేసింది. ఉమ్, ప్రజలు చూస్తారు. అంటే మాటలే కానీ ఎవరిని జైల్లో పెట్టరు. అధికారంలో రాకముందు అందరూ మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడ నడుస్తుందిలే అన్నట్టుకున్నారు. ఉమ్. ఇది మాత్రం పక్కా. సో ఎస్సీ ఈ చర్చ వర్గీకరణకు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏం చెప్తారు అక్క? ప్రధానంగా గత 1 వీక్ నుంచి కూడా ఇదే అంశం గురించి డిస్కషన్ నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు, మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ పోరాటం ఇది. సో ఆయన 1,00,000 డప్పులు 1000 గొంతులతో భారీ కళా ప్రదర్శన కూడా అనుకున్నాడు. ఆ లోపలనే పర్మిషన్ రాకపోవడము, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోద ముద్ర వేసుకోవడం. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పటికి కూడా మందకృష్ణ మాదిగ కావచ్చు, కొంతమంది మాలలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. 9% ఎట్లా మాదిగలకు ఇస్తారు, 11% మాకు రావాలి, 32 లక్షలకు పైగా మాదిగలు అని చెప్తా ఉన్నారు. సో ఈ ఓవరాల్ సినారియో చూస్తే ఎస్సీ వర్గీకరణ మీద మీకు ఏమనిపిస్తుంది? తమ్మి, మాదిగ దండరులో బొడిగె గాలన్న బొడిగె శోభక్క కూడా ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగినోళ్ళం తమ్మి వర్గీకరణ కోసం. కృష్ణన్న ఏ పిలిపించినా కూడా అందుకొని మాలాంటి ఎంతో మంది నాయకులం తిరిగినోళ్ళం. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో కూడా బొడిగె శోభక్క ఉన్నది, కరపత్రాలు పంచింది, అసెంబ్లీలో దెబ్బల పడ్డ నేను, మేరీ మాదిగా, చాలా మంది మీ మహిళలం, 8 మంది మహిళల ఉమ్, దెబ్బల పడ్డం. 30 ఏళ్ల కష్టం తనతో పాటు కృష్ణ మాదిగతో పాటు చాలా మంది మాలాంటి జాతి బిడ్డలం కష్టపడ్డోళ్ళం మేము. ఉమ్, కానీ కృష్ణ మాదిగ నిస్వార్థంగా చెప్పే వ్యక్తి. ఏదైనా ఇప్పుడు జాతి కోసము లెక్కలతో సహా ఇప్పుడు తను ఏమంటుండ్రంటే ఇది అందరికి తెలుసు. ఎస్.
ఇప్పుడు మాకు 11% రావాలి అని అన్నప్పుడు దాని మీద ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి మరి 9% మేము ఇచ్చినాం కదా, ఇది న్యాయమా కాదా అని మాదిగ కులంలో ఉన్న మేరావులని కృష్ణ మాదిగని పిలుచుకొని దాన్ని ప్రకటించే ముందు ఒక్కసారి నేను ఒక రివ్యూ పెట్టుకొని ప్రకటించితే ఏ ఇబ్బందులు లేకుంటుండు. అంటే ఇక్కడ కృష్ణమాదిగ చేసే ఫైట్ ను జాతి మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలతోని కొందరి మాదిగలతోని కృష్ణ మాదిగ మీద వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన కృష్ణ మాదిగకు ఒరిగేది ఏం లేదు. ఆయన లైఫ్ అంతా 30 ఏళ్ళకు పైగా జాతి కోసమే ఫైట్ చేస్తాడు. జనాభా 11 అంటే మాకు 11% రిజర్వేషన్ రావాలన్నప్పుడు మరి కృష్ణ మాదిగ మాట్లాడేది కరెక్టా రాంగా రైటా అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేస్తే కరెక్ట్ కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.